కాంగ్రెస్ పార్టీలో విస్తృతంగా ప్రచారం నడుస్తా ఉంది. ప్రచారంలో 24వ వార్డుకి ఇన్ఛార్జ్ వహించినటువంటి శివరాజ్ గౌడ్ గారితో ఉన్నాము. ఈ ప్రచారం ఎలా నడుస్తుంది, వాస్తవానికి ఓటు ఏ విధంగా అడుగుతా ఉన్నారు, ఇక్కడ ఓటు తన మార్క్ ఎలా చూపించుకోబోతున్నారు అనే విషయాన్ని తెలుసుకుందాం. అన్న నమస్తే. థ్యాంక్ యూ శివ, మీ అందరికి మీ టీం ప్రచారంలో దూసుకుపోతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ విజయబావుట ఎగరవేయడం పక్కా. ఎందుకంటే సంక్షేమ పథకాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ గౌరవ శాసనసభ్యులు మా అనిల్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో, గౌరవ ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ గారు సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. అభివృద్ధి దిశలో ఇదేనేమి, ఇంకా ముందు కూడా భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీకి దూసుకుపోయే అవకాశాలు ఎక్కువ. మంత్రి గారు సీతక్క గారు కూడా ఈ యొక్క జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తూ ఇక్కడ ఉన్నటువంటి 4-5 మున్సిపాలిటీలు కూడా వారే చూసుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా మా సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పి ప్రగాఢ నమ్మకం మాకు. 2 సంవత్సరాల్లో వచ్చి చాలా విమర్శలు వినబడతా ఉన్నాయి. ఇక్కడ అభివృద్ధి చేరుకు నోచుకోవట్లేదు, కుమార్ కుమార్ రెడ్డి మీద కొన్ని తిప్పికొట్టే ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి ప్రతిపక్షాలు కావచ్చు, అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు. వాళ్ళకి మీరు చెప్పే ఆ సమాధానం ఏందన్నా? ఇప్పుడు అంటే అభివృద్ధి అనేది ఎన్ని రకాలుగా అవుపిస్తుందో వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు కళ్ళుండి కూడా లేనటువంటి కబోదులు ప్రతిపక్ష పార్టీలు. వాళ్ళ పని ఏంది? విమర్శించడమే. కానీ జనాలందరిని అడగండి, తెలుస్తుంది. అభివృద్ధి సంక్షేమ పథకంలో అభివృద్ధిలో ఉందా లేదా కాంగ్రెస్ పార్టీ. సంక్షేమ పథకాలు తీసుకుంటే అవి అమలవుతున్నాయా లేదా? ఒకటేసారి అన్ని కావాలంటే కావు. మరి గత 10 ఏళ్లు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఇల్లు ఇచ్చిన దాఖలా లేదు. మున్సిపల్ లెవెల్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పినారు, ఒక ఇల్లు అని ఇచ్చినారా? 8 ఏళ్ల సంది రేషన్ కార్డులకు నోసుకోకపోయాయి. ఒక్కొక్కరి ఇంట్లో 3-4 పెళ్లిళ్ళు చేస్తే ఆ పిల్లలు పుడితే వాళ్ళకి రేషన్ కార్డు లేకపోతే వాళ్ళు ఎక్కడికి పోవాలి? సర్టిఫికెట్లు కావాలి, వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ లో ఉద్యోగం కావాలంటే వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఆ రకంగా సన్న బియ్యము యూనిట్ ప్రతి మహిళ 200 యూనిట్ లోపల కాంగ్రెస్ పార్టీ ఉచితంగా ఇస్తుంది. ఫ్రీ బస్ ఉంది, పేదవాళ్లకు సన్న బియ్యం సప్లై చేస్తుంది, పేదవాళ్లకు ఉచిత కరెంట్ ఇస్తుంది, ఫ్రీ బస్ పథకం పెట్టింది. అంటే మనకున్న బడ్జెట్ లో ఎట్లా చేసుకుంటూ ఒక అంటే ప్రయోగాత్మకంగా కాకుండా ఆచరణాత్మకంగా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు మాత్రమే కీలకంగా పనిచేస్తాయి. మీరు రావడం కూడా బీసీని చూసుకోవచ్చు. మీ ఓట్లను ఎలా అసలు వాస్తవానికి ఎలా ఒక ఏకకృతాన్ని తీసుకురాబోతున్నారన్న? అంటే మేము ఇంతకుముందు చెప్పినట్టుగా గత 10 ఏళ్లు పరిపాలించినటువంటి నాయకులు ప్రజలను పట్టించుకోలేదు. ఇప్పుడు చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఇటు చెప్పినటువంటి ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఇంకేవైనా కూడా ప్రజలను పట్టించుకోలేదు. సో అందువల్ల ప్రజలు మా పక్షాన ఉన్నారు. ఎప్పుడైనా పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ. ఆ పేదల పక్షాన ఉండే పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ ఉంటది. ఎమ్మెల్యేకి వాస్తవానికి 40 సంవత్సరాల తర్వాత కీలకంగా పనిచేసి ఇక్కడ అత్యధిక ఓట్లు సంపాదించారు. నిజంగా దానికంటే ఎక్కువ ఊహించవచ్చా ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో ఓట్లని? ఖచ్చితంగా వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. దానికి అభివృద్ధి తోడవుతుందిగా. అవును, గత 10 ఏళ్లలో అభివృద్ధి లేదు. అవును, దానికి తోడు అభివృద్ధి తోడవుతుంది. కాబట్టి మా ఎమ్మెల్యే గారు కూడా అందరికీ సమానంగా చూసుకుంటూ అన్ని వర్గాలను కలుపుకుంటూ పోతూ అన్ని అభివృద్ధి పనులలో కూడా ఇక్కడక్కడ తేడా లేకుండా ఉన్న 4 అంటే నియోజకవర్గంలో పూర్తి స్థాయి అవగాహన ఉంది. కాబట్టి ఆయన అభివృద్ధిలో దూసుకుపోతున్నాడు. అదే అంత ముందుకు చేసిన ఎమ్మెల్యే గారికి ఈ నియోజకవర్గం కాదు కాబట్టి, నాన్ లోకల్ కాబట్టి ఆయనకు అభివృద్ధి మీద జాస లేకుండే, సోయి లేకుండే. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారికి అదంతా పట్టుంది కాబట్టి అన్నిట్లలో అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పారు. ఓట్ల గురించి కానీ ఒక ఓటర్ని అడగాలి అని అనుకుంటే ప్రత్యేకంగా మీరు ఇక్కడ ఏం చేపడతారు, ఏ కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకుంటారు? ఉన్నటువంటి ఇప్పుడు మా వార్డులో ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి. అవును, ఆ సమస్యలన్నీ మా దృష్టికి తీసుకొచ్చినారు. ముఖ్యంగా మౌలిక వసతుల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను తీరుస్తామన్నాం. ఇందిరమ్మ ఇండ్ల సమస్యలు ఫేజ్ 1 లో మొన్ననైతే 32 ఇండ్లు మా 24వ వార్డులో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయితేనే ఈ గృహప్రవేశాలు సిద్ధమైనటువంటి ఇండ్లు ఉన్నాయి. తర్వాత ఏప్రిల్లో ఇంకో విడత స్టార్ట్ చేస్తున్నాం. ఇంకో విడతలు వచ్చేసరికి మొత్తం అయిపోతే మా దగ్గర ఉన్న ఇండ్లు అందరికీ లబ్ధిదారులందరికీ చేకూరుస్తున్నట్టుగా మేము చెప్తా ఉన్నాం. అవన్నీ అందరికీ సమకూరుస్తాం, అందరికీ అందుబాటులో ఉంటాం. మేము పేదల పక్షాన ఉండే పార్టీ, ప్రజల పక్షాన ఉండి సేవ చేసుకుంటామని చెప్పి ఓటు వేయమని చెప్పని అభ్యర్థి. కాంగ్రెస్ ప్రభుత్వం ముందంజలో ఉంది. పైన రేవంత్ రెడ్డి అని ఉన్నాడు, మన ఎమ్మెల్యే గారు అనిల్ రెడ్డి గారు ఉన్నారు. మనకు ఏది అడిగినా చేయడానికి వెనుకాడకుండా మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు నడుస్తుంది. కాబట్టి మీరందరూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయాలి. మన భువనగిరిని అభివృద్ధి చేసుకోవాలంటే ప్రతి వార్డులో కాంగ్రెస్ పార్టీ గెలవాలి. మున్సిపాల్లో కూడా మన చైర్మన్ గానే ఉండాలి. అట్లయితే మన భువనగిరి చాలా అభివృద్ధి చెందుతుంది. 24వ వార్డులో కూడా మేము గెలిస్తే చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ ప్రజలు ఆలోచించాలి. ఒకసారి అధికార పార్టీ ఉంది, ప్రతి పని వీళ్ళు చేస్తారనే నమ్మకం మీకు ఉండాలి. ఇంకా 3 ఏళ్ళు ఉంది మన పదవీ కాలం. అది ముగిసేలోపు మీ సమస్యలు మేము తీర్చడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మీ అమూల్యమైన ఓటేసి మమ్మల్ని గెలిపిస్తే ఖచ్చితంగా ఆ పనులు మేము చేయగలుగుతాము. అడిగే అధికారం మీరు ఇచ్చినట్టు మాకు ఓటేయడం వలన చాలా మంది ఇంకా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా ఇప్పించడానికి మీరు అందరు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. మేము కాదు, మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఆ ఓటేయడం వలన మీ ఓటుతోటి చాలా మంది రేషన్ కార్డులు లేకుండా ఉన్నారు, పింఛన్లు లేకుండా ఉన్నారు.
ఇండ్లు లేకుండా ఉన్నారు. వాళ్ళకి ఇండ్లు ఇప్పిస్తాము, పింఛన్లు ఇప్పించడానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంది. మీరందరూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముందు నడిపేయాలని కోరుకుంటున్నా. మహిళలందరికీ తెలుసు, మీకు మనకు బస్సు ఎక్కడానికి ఎంత ఇబ్బంది ఉండేదో. 1000 రూపాయలు లేదే వరంగల్ హన్మకొండకు పోయే వాళ్ళం కాదు. ఇప్పుడు ఆధార్ కార్డు పట్టుకొని మహిళలందరూ కాంగ్రెస్ కు ఓటేయాలి. ఇది మీ అందరి విజ్ఞప్తి చేస్తున్నాయి. ఎందుకంటే మనందరము ఎవరు అనుమతి లేకుండా కూడా రేషన్ కార్డు పట్టుకొని బస్ ఎక్కుతున్నాము, ఆధార్ కార్డు పట్టుకొని బస్ ఎక్కుతున్నాము, వస్తున్నాము. ప్రతిదానికి మనమే ముందు పోతున్నాం. అప్పుడు అడగాలి, డబ్బులు ఉండాలి, లేదు ఈ ఊరికి ఆ ఊరికి అని పోకుండా ఉన్న వాళ్ళు కొందరు ఉన్నారు. ఇప్పుడు ఆధార్ కార్డు పట్టుకొని నేను పోతున్నా అని పోతున్నాం. నేను కూడా అలా ఒకదాన్ని మహిళనే. మీరందరూ ఇది గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం నుండి కరెంటు ఫ్రీ ఉచితంగా పొందుతున్నాము. రేషన్ బియ్యం, సన్న బియ్యం వస్తున్నాయి, పింఛన్లు వస్తున్నాయి. కొత్తగా పింఛన్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది, ఇచ్చింది కూడా ఇప్పుడు కొన్ని పింఛన్లు. 10 ఏళ్ల కాలంలో చేసిన వారు ఏమీ చేయలేదు. మీకు ఎవరికి ఇండ్లు ఎవరన్నా ఇచ్చిరా? 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఒక్క ఇల్లు వచ్చిన దాఖలు లేవు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రతి విలేజ్ లో కూడా ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి. మన ఒక్క భువనగిరే కాదు, ప్రతి విలేజ్ లో ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్నారు. సొంత ఇల్లు కళ నెరవేరుతుంది. అందుకని మీ అందరి సహకారంతో, అందరి ఓట్లతో మిగతా వాళ్ళ సొంత ఇంటి కళను కూడా నెరవేర్చాలని కోరుకుంటున్నాను.